హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఇవాళ నేను ఆల్రెడీ వైజాగ్ వరకు ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదా. డే 1 బ్లాగ్స్ పెట్టాను, 2 వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెట్టాను. అవి చూడండి. నెక్స్ట్ డే 2లో ఎక్కడికి వెళ్ళామంటే మేము అరకు వెళ్తున్నాము. వైజాగ్ నుంచి అరకు అనమాట. విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్ అనమాట. ఇది డైలీ వైజాగ్ నుంచి అరకుకు ఎర్లీ మార్నింగ్ 6:45కి బయలుదేరుతుంది ట్రైను. ముందు వీడియోస్లో మేము కడప నుంచి వైజాగ్ ట్రైన్ జర్నీ అండ్ మేము స్టే చేసిన హోటల్ రూమ్ టూర్, అలాగే డే 1లో ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ ప్లేసెస్ చూసాము అనేది పార్ట్ 1 పార్ట్ 2 లాగా డే 1 వ్లాగ్ పెట్టాను. అవి చూసి తర్వాత నెక్స్ట్ ఈ వ్లాగ్ చూడండి. ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 2లో ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము వైజాగ్ నుంచి అరకుకు బయలుదేరాము. అరకు వెళ్ళే మార్గం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. 52 టన్నల్స్ వస్తాయి. టన్నల్స్ మార్గంలో ట్రైన్ వెళ్తుంటే చాలా చాలా బాగుంటుంది. వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు వెళ్తే ట్రైన్ జర్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా ఈ ట్రైన్ జర్నీలో విజ్డమ్ కోచెస్ అని ఉంటాయి, అందులో వెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ మాకు అవి టికెట్స్ దొరకలేదన్నమాట. అందుకని చెప్పేసి స్లీపర్ కోచెస్లో బుక్ చేసుకున్నాము. మీరు వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. రైట్ సైడ్లో కూర్చోండి. టికెట్స్ దొరికితే, ఒకవేళ సీట్స్ దొరికితే. విజ్డమ్ కోచ్ బుక్ చేసుకోవాలంటే 3 months ముందు బుక్ చేసుకోవాలంట. మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసామన్నమాట ఈ ట్రిప్. అందుకని చెప్పేసి మాకు టికెట్స్ దొరకలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇవే బుక్ చేసుకున్నాము. మాకైతే లెఫ్ట్ సైడ్ వచ్చిందండి సీటు, కాబట్టి కొంచెం వ్యూ అయితే తక్కువ ఉంది. రైట్ సైడ్ అయితే బ్యూటిఫుల్ ఉంది వ్యూ. మనకి టన్నల్స్ మధ్యలో ఇలా వస్తాయన్నమాట. చూడండి, టన్నల్స్ వచ్చినప్పుడు అరుస్తారు, చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. మొత్తం వైజాగ్ నుంచి అరకు వెళ్ళే మార్గంలో 52 టనల్స్ ఉన్నాయని అన్నారండి. అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రైన్ జర్నీనే వెళ్తే ట్రైన్ జర్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. మనకి ఎంత హైలోకి వెళ్ళిపోతామంటే ఇంత కింది నుంచి పైకి వెళ్ళిపోతాము. అసలు బాబోయ్ అనిపిస్తుంది. చూడండి, టన్నల్స్ వచ్చినప్పుడు ఎలా అరుస్తారో ట్రైన్లో ఉన్న వాళ్ళు. అది కూడా రాగా పెట్టాను, ఒకసారి చూడండి. ఇది కూడా ఇది పొద్దున 6:45కి బయలుదేరుతుంది. అరకు వెళ్ళేసరికి 11:30 ఏమవుతుంది. కానీ మేము బొర్రా కేవ్స్లోనే దిగామండి. అరకు కంటే ముందు బొర్రా కేవ్స్ వస్తుందన్నమాట. అక్కడ దిగేసి బొర్రా కేవ్స్, గాలికొండ వ్యూ పాయింట్, ఇంకా నెక్స్ట్ అనంతగిరి వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్, కాఫీ ప్లాంటేషన్స్ ఇవన్నీ చూసుకొని మేము అరకుకి వెళ్ళిపోయామన్నమాట. అరకులో స్టే చేసాము నైట్. నెక్స్ట్ డే మిగతా అరకులో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం అనమాట. అలా డే 1 డే 2 ప్లాన్ చేసుకున్నాం. మేము మార్చ్లో వెళ్ళామండి. మార్చ్లో వెళ్ళినా కూడా అరకులో చాలా చలిగా ఉంది, అలాగే ఫాగ్ ఉందన్నమాట. ఇంకా వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది అన్నారు అరకు. ఇవి చూడండి, ఇవి విజ్డమ్ కోచెస్ అనమాట. మన ట్రైన్కి వెనకాల బ్యాక్ సైడ్ ఉంటాయి ఈ కోచెస్. 2 or 3 ఉంటాయి అన్నమాట. ఇందులో టికెట్ వచ్చేసి 750. 3 months ముందే మనం బుక్ చేసుకోవాలి. మేము బుర్రా గుహలకి వచ్చేసరికి 10:30 అయింది. మేము వెళ్ళిన రోజు ట్రైను 6:45కి బయలుదేరాల్సింది 7:30కి 7:45కి బయలుదేరింది. 1 hour లేట్గా బయలుదేరింది. అయినా కూడా 10:30కి అంతా బుర్రా కేవ్స్కి వచ్చామన్నమాట. ఇది చూడండి, ఇది బుర్రా కేవ్స్ అనమాట, రైల్వే స్టేషను. ఇక్కడ మేము క్యాబ్ మాట్లాడుకున్నాము. ఇక్కడ అదే బుర్రా కేవ్స్, కాఫీ ప్లాంటేషన్, తాటిగూడ వాటర్ ఫాల్స్, నెక్స్ట్ వచ్చేసి కటికా వాటర్ ఫాల్స్, కాఫీ ప్లాంటేషన్, 5 ప్లేసులు కలిపి 3,500 చెప్పారు. కానీ మేము వచ్చేసి తాటిగూడ వాటర్ ఫాల్స్, కాఫీ ప్లాంటేషను, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ 4 వెళ్ళామన్నమాట. కటికా వాటర్ ఫాల్స్ వెళ్ళలేదు. అక్కడ కటికా వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే కొంచెం ట్రెక్కింగ్ చేయాలి పైకి అన్నారు. అయినా కూడా వాటర్ ఫాల్స్ తక్కువ ఉంది అని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట. అందుకని చెప్పేసి 3,000కే క్యాబ్ బుక్ చేసుకున్నాము. 5 ప్లేసెస్ అయితే 3,500 చెప్పారు. మేము 4 ప్లేసెస్ వెళ్ళాం కాబట్టి 3,000కి వచ్చామన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ మేము బొర్రా కేవ్స్కి వచ్చామన్నమాట. బొర్రా కేవ్స్లో ఫస్ట్ వెళ్తానే జిప్ లైన్కి వెళ్ళాము. జిప్ లైన్ వచ్చేసి పర్ పర్సన్ 500 రూపీస్. ఇక్కడ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈ మధ్య రీసెంట్గానే ఓపెన్ చేశారనుకుంటా. మేమైతే ఫస్ట్ టైం జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేసామండి. చూడండి ఎలా ఉంది, మేము ఎలా భయపడ్డాము అనేది వీడియో స్కిప్ చేయకోకుండా. అలాగే బొర్రా కేవ్స్కి వచ్చిన వాళ్ళు బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ ఒకవేళ టేస్ట్ చేయాలి అంటే మన బొర్రా కేవ్స్ ఇక్కడ ఇందాక చూపించాను కదా, అటు సైడ్ షాప్స్ ప్లస్ బొంగులో చికెన్ బిర్యానీ హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడైనా మీరు లంచ్ చేయొచ్చు. అక్కడ వాళ్ళు చెప్పడం ఏమంటే బొర్రా కేవ్స్ దగ్గర ఉన్న హోటల్లోని మనకి బొంగులో అది చికెన్ కానీ బొంగులో బిర్యానీ కానీ చాలా బాగుంటుంది, మన ఎదురుగా చేసిస్తారు అని చెప్పారనమాట. అది మేము ఈ వీడియోలో చెప్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం. ఇది మాకు తెలియక మేము ట్రైన్లో వచ్చేటప్పుడే కొందరు వస్తారండి, ట్రైన్లో అడుగుతారు మీరు బొర్రా కేవ్స్లో దిగాలంటే మీరు వచ్చేసరికి ఆల్రెడీ అన్నీ తయారు చేసి ఉంటాం, బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ ఇవి రెడీ చేసి పెట్టింటాము, మీరు అక్కడ బొర్రా కేవ్స్ చూసుకొని వచ్చి మా హోటల్లో తినొచ్చని అడగడానికి వస్తారనమాట. మాకు తెలియక మేము సరే అని చెప్పేసి మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి ముందే ట్రైన్లోనే ఆర్డర్ ఇచ్చామన్నమాట. మనం ట్రైన్లో ఆర్డర్ ఇచ్చినాక మనం ఈ బొర్రా కేవ్స్ చూసుకునే లోపు వాళ్ళు హోటల్లో మనకి రెడీగా పెట్టింటారనమాట, టైం వేస్ట్ కాకుండా. కానీ ఇక్కడ చెప్పడం అయితే ఇక్కడ మన బొర్రా కేవ్స్ దగ్గర కూడా చాలా బాగుంటుంది, మన ఎదురుగా చేసిస్తారు అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాక బొర్రా కేవ్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మా అబ్బాయి వెళ్తున్నాడండి. వాడైతే అసలు భయపడని కూడా భయపడలే, ఫుల్ ఎంజాయ్ చేశాడు. మా వారు అయితే భయపడ్డారు. ఒకసారి చూడండి మీరు వీడియోలో, అది కూడా స్కిప్ చేయకుండా. నాకు కూడా కొంచెం భయంగా ఉండింది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ప్లేన్ కాబట్టి. మా బాబు అయితే అసలు ఫుల్ ఖుషి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశాడనమాట. చూసేయండి.
ఈ జిప్ లైన్ వచ్చేసి కింద చూడండి గోస్తాని రివర్ అంట. ఆ గోస్తాని రివర్ మీద జిప్ లైన్ ఏర్పాటు చేశారు. కింద ఏమో నది, పైన బాబు చాలా భయంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు అయితే. ఒక పక్క భయంగా ఉన్నా కూడా జిప్ లైన్ రైడ్ అయితే ఎంజాయ్గా ఉన్నింది. మేము వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ భయపడ్డాము, తర్వాత రివర్స్ వచ్చేటప్పుడు అంతా ఏమంత భయం లేదు, హ్యాపీగా వచ్చేసామన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మేము జిప్ లైన్ ఎలా ఎంజాయ్ చేసాము. మా వారు అయితే చాలా టెన్షన్ పడ్డారనమాట. ఆయనకు ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైం. నేను కూడా టెన్షన్ పడ్డాను. నేను ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూపించలేదు, మా ఆయన చూపించారనమాట అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బుర్రా కేవ్స్కి టికెట్స్ తీసుకుంటున్నాము. తర్వాత టికెట్స్ తీసుకున్న తర్వాత మన లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ ఇక్కడ పెడుతున్నాం అనమాట. అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది, దాంట్లో మనం లగేజ్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి అయితే ఏవి అలో చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. మేము వీక్ డేస్లో వెళ్ళాము కాబట్టి రష్ తక్కువ ఉందండి. మామూలుగా వీకెండ్స్ అయితే సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుందన్నారు. హ్యాపీగా ఇప్పుడైతే పెద్ద రష్ లేరు, బాగా చూడడానికి బాగుండింది. ఈ బుర్రా కేవ్స్ అనేవి న్యాచురల్గా ఏర్పడ్డాయంట. అక్కడ గోస్తాని రివర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ప్రవహించి అవి న్యాచురల్గా గుహల్లాగా ఏర్పడ్డాయంట. బుర్రా కేవ్స్ అయితే లోపల చాలా బాగుందండి, కంపల్సరీ ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. బయట ఎండ భయంకరంగా ఉన్నిందండి. గుహ లోపలికి ఎంటర్ అవుతానే చల్లగా ఉంది, మరి ఎందుకో తెలియదు. అక్కడ అయితే చాలా బాగుండింది. లోపలికి వెళ్ళే కొద్దీ చూపించాను చూడండి ఎలా ఉంటుంది, బుర్రా కేవ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన చేతిలో ఏమున్నా లాక్కొని వెళ్ళిపోతున్నాయి. వెంటనే ఇలా పట్టుకొని వేసి దగ్గరకు వచ్చేసి పట్టుకొని లాగేసుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. పిల్లలతో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ ఏమున్నా బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నా, వాటర్ బాటిల్స్ ఉన్నా, ఏమున్నా లాక్కొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కొంచెం గుంపులుగా వెళ్తేనే బెటరు.
మేము వెళ్ళినప్పుడు పాపం ఒక అమ్మాయి కూల్ డ్రింక్స్ తాగుతూ చిన్న పాప వస్తుంది, ఆ పిల్ల చేతిలో లాగేసుకొని వెళ్ళిపోయాయి అన్నమాట కూల్ డ్రింక్ బాటిల్. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు. ఏవి చేతిలో తిండి వస్తువులు కానీ అది పట్టుకోవద్దండి. ఇక్కడ నేను వాటర్ బాటిల్ పట్టుకుని ఉంటే అది లాక్కోవడానికి వచ్చిందనమాట, అందుకే పరిగెత్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, ట్రిప్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి అవి కూడా. అలాగే వైజాగ్ అరకు ట్రిప్లో ఇది 3rd వీడియో, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి.
మేము ఆల్రెడీ చెప్పాను కదండి, ట్రైన్లో వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చి హోటల్ వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకుంటారని. అప్పుడు మేము చెప్పామన్నమాట ఈ హోటల్లోనే. ఇంకా మేము బొర్రా కేవ్స్ అన్నీ చూసుకొని వచ్చి ఇక్కడ ఫుడ్ తింటున్నాము. బొంగులో చికెన్ బిర్యానీ. టేస్ట్ అయితే యావరేజేనండి. నెక్స్ట్ ఈ రోజు వ్లాగ్లో బొర్రా కేవ్స్ చూసారు కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.